శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గరుడ పురాణంలోని మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. శ్రాద్ధాన్నమును పితరులకు చేర్చుట, సీతాదేవి యొక్క ప్రసక్తి, మృత్యు అనంతరం మరో దేహం, సత్కర్మల మహిమ, పిండదానంతో శరీర నిర్మాణం, ఈ అంశాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. హే ప్రభో, సపిండీకరణ వార్షిక శ్రాద్ధాల తరువాత మృత్యువత ఆ వ్యక్తికి తన స్వకర్మను సారం దేవత్వమో మనుష్యత్వమో ఇతరేతత్వమో ప్రాప్తిస్తుంది కదా. ఆహారపు అలవాట్లు అందరివి ఒకేలాగా ఉండవు కదా. మరి బ్రాహ్మణ భోజనాల వల్ల కానీ శ్రాద్ధ హోమాల వల్ల కానీ అందరూ తృప్తి పడడం ఎలా సాధ్యం? ప్రేత రూపంలో ఉన్న వారిని ఉద్ధరించడానికి బ్రాహ్మణులకు పెట్టే భోజనం వారిని ఎలా కడుపు నింపి ఆనందింపజేయగలదు? శ్రాద్ధాలను అమావాస్య నాడే పెట్టాలంటారు, నిజమేనా? దయచేసి నా ఈ విషయక అజ్ఞానాన్ని దూరం చేయండి అని విష్ణుదేవుని గరుత్మంతుడు వేడుకున్నాడు. అందుకు విష్ణువు, ఓ గరుత్మంత, మనిషి తన కర్మానుసారం దేవతల్లో కలిసిపోతే శ్రాద్ధాన్నం అమృతంగా మారి వాని చేతికందుతుంది. అదే అన్నం గంధర్వయోనిలో పడ్డవానికి భోగరూపంలోనూ, పశుయోనిలో పడ్డవానికి గడ్డి రూపంలోనూ అందుతుంది. అలాగే నాగయోని వారికి వాయు రూపంలోనూ, పక్షికి ఫలంగాను, రాక్షసునికి మాంసంగాను, ప్రేతానికి రక్తంగాను, మనుష్యునికి అన్నపానాదులుగాను అందుతుంది అని చెప్పాడు విష్ణువు. ఓ పరంధామ, ఈ లోకంలో మనుష్యుల ద్వారా ఇయ్యబడిన హవ్య కవ్య పదార్థాలపై లోకాలు ఇలా వెళతాయి. వాటిని పొందేదెవరు? ఈ శ్రాద్ధాలు మృతుల కడుపు నింపడమంటే ఆరిపోయిన దీపంలో తైలం పోస్తే వెలుగులు విరాజిమ్ముతున్నట్లయినది. చనిపోయిన వాడు పోవలసిన చోటికి వాని కర్మఫలాన్ని బట్టి పోనే పోతాడు కదా. వాని పుత్రుని ద్వారా ఇయ్యబడ్డ ఈ పుణ్య కార్య ఫలాన్నెలా అందుకుంటాడు? అడిగాడు గరుత్మంతుడు. చెరగని చిరునవ్వు ద్వారా వాత్సల్యాన్ని కురిపిస్తూ విష్ణు భగవానుడు ఇలా అన్నాడు. వత్స, ప్రత్యక్షంగా కనిపించేది ప్రమాణమే, కానీ దానికన్నా గొప్ప ప్రమాణం బలమైనది శృతి వాక్యము. దాని నుండి వచ్చిన జ్ఞానం అమృతాదులతో సమానం. శ్రాద్ధ కర్మలోనూ ఉచ్చరించబడిన గోత్రనామాలే ఆయా పితరాదులకు హవ్య కవ్యాలనందించే ప్రాపకాలు. ఓ గరుత్మంత, ఈ మంత్రాల చేత నాలనుకోకు. వాటికున్న చైతన్యం మరి వేటికుండదు. సంశయము వలదు. అగ్ని శాత్వాది పితృగణాలు ఆ పితరుల రాజ పదవులలో నియమింపబడతారు. వారి వద్దకు ఈ పితృ పాత్రలలో విధివత్తుగా ప్రతిపాదించబడిన అన్నాది అభీష్ట పదార్థాలు చేరుతాయి. ఆ జీవులెక్కడుంటే అక్కడికి ఈ అగ్నిశాత్వాది పితృదేవతలే అన్నాదులను తీసుకొని వెళతారు. గోత్రనామాలు మంత్రాలే ఇక్కడ శక్తి ప్రదాయకాలు. ఇదంతా ఊహకందనంత వేగంగా జరిగిపోతుంటుంది. ఎక్కడ మృతులకు నామ గోత్ర మంత్ర సహితంగా శ్రాద్ధం పెట్టబడుతున్నా ఆ మృతి చెందాడనుకుంటున్న జీవి మరెక్కడా ఏ యోనిలో ఉన్నా ఈ మంత్రం చదవగానే ఆ జీవికి కడుపు నిండి తృప్తి కలుగుతుంది. సంస్కారం చేస్తున్న వ్యక్తి కుశాచ్ఛాదితమైన పృథ్వీపై జంజమును కుడి భుజంపై పెట్టుకొని 3 పిండములను పెట్టి మంత్రం ద్వారా తన పితరులను తృప్తి చేయగలడు. ఇక్కడ ఇతడు అన్నమునే పెట్టవచ్చు, కానీ మంత్రబలం వల్ల అక్కడ ఏ యోనిలోనున్న పితరునికి ఆ యోని జాతి తినే పదార్థమే లభిస్తుంది. ఆవులన్నీ ఒకే చోట ఉన్న దూడ తన తల్లిని పోల్చుకొని దాని దగ్గరకే పరిగెత్తినట్లు జీవి ఏ యోనిలో ఉన్నా ఆ పితరుల నిమిత్తమై బ్రాహ్మణులచే చేయబడిన శ్రాద్ధాన్నం గురి తప్పకుండా ఆ పితరుడినే చేరుతుంది. పితృగణాలు విశ్వదేవులతో కలిసి శ్రాద్ధాన్నమును గ్రహిస్తాయి. వసు రుద్ర దేవత పితర విశ్వదేవులి కర్మకి ప్రసన్నులైతే పితృదేవతలు ప్రసన్నులవుతారు. మంచి కుటుంబాల నుంచి వచ్చిన పితరులు శ్రాద్ధ సమయం వస్తుంది అని తెలుసుకోగానే ప్రసన్నులవుతారు. తమలో తాము చర్చించుకొని వాయు మనోవేగాలతో శ్రాద్ధ కర్మ జరిగే చోటికి చేరుకొని ఆకాశంలోనే కూర్చొని బ్రాహ్మణుడితో బాటే భోజనం చేయగలరు. వారు వాయురూపంలో వచ్చి భోజనం చేసి పరమగతిని పొందుతారు. కొందరు బ్రాహ్మణుల శరీరాలలో ప్రవేశించి భుజించి తమ లోకాలకు వెళతారు. కారణవశాన శ్రాద్ధకర్త శ్రాద్ధ కర్మలో
ఒక్క బ్రాహ్మణునే కూర్చుండబెడితే ఆయన ఉదర భాగంలో శ్రాద్ధకర్త తండ్రి, దక్షిణం వైపు తాత, వెనుక భాగంలో పిండ భక్షక పితరులు ఉంటారు. శ్రాద్ధాకాలంలో యమధర్మరాజు తన వద్దనున్న ప్రేతాలను పితరులను వదిలేస్తాడు. నరలోకంలో శిక్షలను అనుభవిస్తున్న వారు ఆకలి దప్పులతో అలమటిస్తూ తమ పుత్ర పౌత్రులు తేనె కలిపిన పాయసాన్ని శ్రాద్ధంలో పెడితే ఆకలి దప్పుల నుండి విముక్తి కలుగుతుందని భావిస్తారు. శ్రాద్ధకర్తకు తన వారెక్కడున్నారో తెలియదు కాబట్టి అందరికీ మధు మిశ్రిత పాయసాన్ని పెట్టడం మేలు. స్వామి, ఆ లోకం నుండి భూలోకానికి వచ్చి శ్రాద్ధంలో భోజనం చేస్తున్న పితరులను చూసిన వారెవరైనా ఉన్నారా అని అడిగాడు గరుత్మంతుడు. అందుకు విష్ణువు, ఉన్నారు పక్షిరాజా, సీతాదేవి చూసింది. ఈమె ఒక ఉదాహరణ మాత్రమే. శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో ఒకప్పుడు పుష్కర తీర్థానికి వెళ్ళాడు. అక్కడ తన పితరులకు శ్రాద్ధకర్మను చేయ సంకల్పించగా సీతమ్మ పక్వానికి వచ్చిన పండ్లను సిద్ధం చేసింది. రామయ్య ఆజ్ఞ మేరకు ఆయనతో పాటు ఆమె కూడా దీక్షను స్వీకరించి తన ధర్మాన్ని పాలించింది. సూర్యుడు నింగి నడినెత్తిన చేరాడు. కుతప ముహూర్తం వచ్చింది. శ్రీరాముడు ఆహ్వానించిన ఋషులందరూ విచ్చేశారు. శ్రీరాముడు తల ఊపగానే ఆమె తద్దినం బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి వచ్చింది. కానీ బ్రాహ్మణుల మధ్య నిలబడి వారి వైపు చూడగానే నమస్కరించి సంభ్రమంగా దూరంగా పోయి చెట్టు చాటున తీగల మధ్య నిలబడిపోయింది. సీతాదేవి ఏకాంతంలోకి పోయిందేమిటి? బ్రాహ్మణులకు వనవాసయుక్తమైన భోజనాన్ని వడ్డించడానికి సిగ్గుపడిందేమో. సరిలే అనుకుంటూ రాముడే బ్రాహ్మణుల చేత భోజనాలను చేయించి వారు సెలవు గైకొని వెడలిపోయిన తర్వాత సీతను అన్వేషించి కడుగొని చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వుచాటు ప్రశ్న అర్థం చేసుకున్న సీత ఇలా సమాధానం చెప్పింది. ఓ ఆర్యపుత్ర, నేనిక్కడ గొప్ప ఆశ్చర్యం కలిగించిన విషయాన్ని చూశాను. ఈ శ్రాద్ధంలో పాల్గొన్న బ్రాహ్మణుల అగ్రభాగాన నేను దశరథ మహారాజు గారిని చూశాను. ఆయన నిండు కొలువులో ఉన్నట్లే సర్వాలంకార భూషితులై దరహాస సభాసుర వధనార విందులై నాకు దర్శనమిచ్చారు. వారితో పాటు మీ ప్రపితామహులు కూడా దర్శనమిచ్చారు. ఈ నారచీరలతో మహారాజు గారి సమక్షంలో నిలబడడానికి సిగ్గుపడి నేను చెట్టుచాటికి వెళ్ళిపోయాను. ఆ మహారాజు గారికి ఆయన దాసానుదాసులు కూడా వేలెత్తి ముట్టని అతి సామాన్య హారాన్ని వడ్డించలేక తప్పుకున్నాను. తృణపాత్రలో అన్నాన్ని వేసి పట్టుకొని అంతటి దేవేంద్ర సన్నిభుడైన రఘుకులాన్వయ భూషణుని ఎదుటకెట్లా పోగలను? అందుకే ఆ మహాబాగులకు నమస్కరించి నిష్క్రమించాను అని అన్నది. విష్ణువు ఇంకా ఇలా వినిపించసాగాడు. ఓ గరుడా, అంటే ఇప్పుడు ఈ సీతకు సంబంధించినటువంటి కథలో దశరథ మహారాజు చనిపోయిందనేటువంటి విషయము శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో తెలిసిన తర్వాత శ్రాద్ధాన్నమును పెట్టాలని ఋషులను పిలిపించిన తర్వాత ఋషులందరికీ భోజనం వడ్డించమని సీతామహాదేవికి శ్రీరాముడు తెలియచేయడం జరిగింది. ఆ విధంగా సీతామహాదేవి ఆ ఋషుల దగ్గరికి వెళ్ళేసరికి దశరథుడు వారి మధ్యన ఉన్నాడు, కనిపించాడు. అంటే ఇక్కడ శ్రాద్ధాన్నమును ఎవరికైతే పెడుతున్నామో అలాంటి వారి మధ్యన వచ్చి ఖచ్చితంగా వాళ్ళు భోజనాన్ని ఆరగించి వెళ్తారు. ఇంకొక విషయం ఏమిటంటే వారు బ్రాహ్మణులు కానీ ఇంకా మనం ఎవరిని పిలిచినా కానీ వారు శరీరాలలోకి వెళ్ళి ఆ భోజనాన్ని స్వీకరిస్తాడు. కావున శ్రాద్ధాన్నమును పెట్టేటప్పుడు ఎవరైనా సంబంధీకులను కానీ సంబంధం లేని వారిని కానీ పిలిచి భోజనం పెట్టడం వల్ల వారే ఈ పితరులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఖచ్చితంగా అవి చేరుకుంటుంది అనేటువంటిది అంశం. ఆ విధంగా విష్ణువు గరుత్మంతునితో చెప్పాడు. ఇంకా విష్ణువు ఈ విధంగా వినిపించసాగాడు. గరుడ, శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు. తన తండ్రి దర్శన భాగ్యం తన జీవన సహచరికైనా దక్కినందుకు సంతోషించాడు. ఇక శ్రాద్ధ మహత్యాన్ని సంక్షిప్తంగా వివరిస్తాను విను. అమావాస్య దినాల్లో పితృగణాలు తమ వారింటి గుమ్మాల వద్ద వాయు రూపంలో దిగి ఉండి శ్రాద్ధాలను అభిలషిస్తాడు. సూర్యాస్తమయం దాకా వారు అలాగే ఉంటారు. సూర్యుడు అస్తమించినా శ్రాద్ధభోజనం లభించకపోతే నిరాశ పూర్తి నిశ్వాసాలను బరువుగా వెలారుస్తూ వెడలిపోతారు. కానీ తమ సృజనాలను నిందింపరు, దూషించరు, శపించరు. అయినా వారి దీవెనలు లభించి మనిషికి ఇహపరాలతో
పరమసుఖం కావాలంటే ఏదో తద్దినం ఏడాదికొకమారు ముక్తసరిగా పెట్టేసి ఊరుకోకుండా ప్రతి అమావాస్య నాడు పితరులను ఉద్దేశించి శ్రాద్ధం పెట్టాలి. వారి ఆకలి దప్పులను తీర్చాలి. శాస్త్రం చెప్పిన విధంగా పితృజనులకు వారి పుత్రులు బంధుబాంధవులు కూడా శ్రాద్ధ కర్మలను సాంగోపాంగంగా నిర్వర్తించి గయా తీర్థానికో ఒకమారైనా పోయి పిండ ప్రదానం చేస్తే పితరులతో పాటు వారు కూడా బ్రహ్మలోక నివాసానిధికులవుతారు. ఇక్కడ కానీ అక్కడ కానీ వారికి ఆకలి దప్పులు తీరకపోవడం ఉండదు. విద్వాంసులెన్నడూ ఈ శ్రాద్ధాలను విస్మరించరాదు. వారు చేయాలి, ఇతరుల చేత కూడా చేయించాలి. సమయానుసారం శ్రాద్ధ కర్మలు జరిగే ఇంటిలోకి ఏ దుఃఖము అశాంతి ప్రవేశింపజాలవు. పితరులను పూజించడం వల్ల సంతృప్తిపరచడం వల్ల మనుష్యులకు ఆయువు, పుత్రులు, యశస్సు, స్వర్గ, కీర్తి, పుష్టి, బలము, సంపద, పశు, సుఖ, ధన, ధాన్యాలన్నీ లభిస్తాయి. దేవకార్యానికన్నా పితృకార్యానికే మహత్వం ఎక్కువ. దేవతల కంటే ముందే పితరులను ప్రసన్నం చేసుకోవాలి. తమ తమ పితృగణాలను, దేవగణాలను, బ్రాహ్మణులను, అగ్నిని పూజించేవారు నన్ను పూజిస్తున్నట్లే వీటన్నింటిలో నేను పూజలందుకుంటాను. శ్రాద్ధాల ద్వారా పిపీలక నుండి బ్రహ్మ దాకా అన్నింటినీ అందరికీ ప్రసన్నం చేసుకోవచ్చు. గరుడా, ఈ శ్రాద్ధ కర్మ ఎంతమందిని ఎలా సంతోషపెడుతుందో ఆలోచిస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. మనుష్యుల ద్వారా పెట్టబడిన శ్రాద్ధంలో నేలపై రాలిన అన్నపు మెతుకుల వల్ల పిశాచయోనిలోనున్న పితరుల ఆకలి తీరుతుంది. శ్రాద్ధ స్నానంలో తడిసిన వస్త్రాల నుండి నేలకి జారిన నీటి బిందువులలో వృక్షయోనిలో పడిన పితరుల కడుపు నిండుతుంది. ఆ కార్యవేళ నేలపై పడిన గంధ జలాలు దేవత్వయోని ప్రాప్తి నొందిన పితరులను సుఖపడతాయి. శ్రాద్ధానంతరం బ్రాహ్మణులు చేతులు కడుక్కున్నప్పుడు నేల వ్రాలిన జలాన్నాలతో కుల బహిష్కృతులై శ్రాద్ధకర్మకు గాని ఏ సంస్కారానికి గాని నోచుకోక అలమటించు పితరులకు క్షుద్బాధ తరుగుతుంది. ఈ లోకంలో శ్రాద్ధానిమిత్తం ఇతరులకీయబడిన అన్నం, ధనం, ఇతరం ఏమైనా సరే పితరులకు చేరుతుంది. ఆడంబరంతో పనిలేదు. సామాన్యమైన ఆకుకూరలు, కూరగాయలు, మున్నగు వాటితో యథాశక్తి ఎవరు శ్రాద్ధం పెట్టినా వారి పితరులకు సంపూర్ణ తృప్తి కలుగుతుంది. శ్రద్ధ నుండే శ్రాద్ధం వచ్చింది కదా. మృత్యువు తర్వాత ప్రాణికి మరొక శరీరం రావడానికి ఎంతకాలం పడుతుందో తెలుసుకోనగారవు కదా. ఇది అంతమందికి ఒకేలాగుండదు. ధూమరహితమైన దీపంలాగా మనిషిలో వెలిగే ప్రధాన పురుషుడైన జీవాత్మ ఆ మనిషి పోగానే వాయవీయ శరీరాన్ని ధరిస్తాడు. ఒక మెట్టు మీద కాలుంచి మరొక మెట్టు మీద రెండవ కాలు పెట్టాక మొదటి మెట్టుని వదిలేసినట్లు పూర్వ శరీరాన్ని వదిలేసి మరొక శరీరాన్ని ఆశ్రయిస్తాడు. ఆ మధ్యకాలంలో ఆత్మ గాలిలో ఉంటుంది కాబట్టి దానినే వాయవీయ శరీర ధారణమంటారు. ఒక శరీరంలోని ఇంద్రియాలన్నీ నిశ్చేష్టితాలైపోగానే జీవి ఆ శరీరాన్ని వదిలేస్తాడు. ఆ తర్వాత ఆశ్రయించిన శరీరాన్ని కూడా వదిలేయవలసినదే. అనగా ఏ జీవికి ఏ శరీరము శాశ్వతం కాదు. అమ్మ కడుపులో పడిన జీవి ఆమె నుండి అన్నాదికములను గ్రహించి బలపడి దానిని వదిలి ఒక శరీరాన్ని ధరించి బయటకి వచ్చినప్పుడు గర్భమనే ఆశ్రయాన్ని పరిత్యజించినట్లే ఈ శరీరం బలహీనమైనప్పుడు దీనిని త్యజించి వేస్తాడు. రెండు శరీరాల మధ్య ఉండే శరీరాన్ని అతివాహిక వాయవీయ శరీరమని విద్వాంసులు వ్యవహరిస్తారు. భూత ప్రేతాది శరీరాలు మనిషి పిండజ శరీరం స్థాయి ఒకటే. పుత్రాదుల ద్వారా దశగాత్ర పిండదానాలీయబడిన వారి పిండజ శరీరం వాయవీయ శరీరంతో ఏకాకారమైపోతుంది. పిండజ శరీరం కలవకపోతే వాయుజ శరీరం కష్టాల పాలవుతుంది. ఇక ఆలస్యంగా శరీరధారణ చేసే జీవాల సంగతి చూడు. కొందరు జీవాత్మలకు పిండజ శరీరం రావడానికి సమయం పడుతుంది. మృతి చెందగానే వారు తమ కర్మల వల్ల నరకానికి వెళ్తారు. చిత్రగుప్తుని మాట మేరకు వారి కాలం అక్కడ గడుస్తుంది. అక్కడి యాతనలను తమ కర్మం కొద్దీ అనుభవించిన తర్వాత పశు పక్షి యోనిలలో వారు పుడతారు. శరీరం మీద మోహం మానవులకు ఎక్కువగా ఉంటుంది. శుభాశుభ కర్మలను ఇతర లోకాలలో భోగించాక అది పోతుంది. ఓ దేవాధిప, పాపిష్టి పనులను మిక్కిలి చేశాక కూడా కొందరు మీ సన్నిధానాన్ని పొందరని విన్నాను. అదెలా సాధ్యం? మనిషికి మరల దుఃఖ సంసర్గం ఉండాలనుకుంటే ఏం చెయ్యాలో ఆదేశించండి అని అన్నాడు.
గరుత్మంతుడు. అందుకు విష్ణువు, ఓ పక్షిరాజా, మనిషి తన కర్మలను తాను చేస్తూనే సిద్ధిని పొందగలడు. సిద్ధిని పొందిన వాని పాపాలన్నీ శుద్ధి అయిపోతాయి. ఓ గరుడ, పాపాలను సత్కర్మలచే దగ్ధం చేసుకుని వాసుదేవ నిరంతర చింతనచే విశుద్ధమైన బుద్ధిని పొందినవారై ధైర్యంగా నియమాలను పెట్టుకొని స్థిరంగా వాటిని పాటించి శబ్దాది విషయాలను పరిత్యజించి రాగద్వేషాలను పూర్తిగా వదులుకొని దొరికిన దానినే విరక్త భావంతో భుజిస్తూ మనస్సుని మాటని శరీరాన్ని సంయమితం చేసుకుని వైరాగ్య ధారణతో నిత్యం యోగ ధ్యాన యోగ తత్పరుడై ఉంటూ 6 రకాల వికారాలను అనగా అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహంలను పరిత్యజించి నిర్భయులై శాంతులై చివరి ఊపిరి దాకా ఉండగలిగే వారే బ్రహ్మస్వరూపులు అవుతారు. వారికిక చేయదగినదేమీ ఉండదు నాలో ఉండడం తప్ప.